హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. వన్ పిక్తో అయితే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో సింపుల్గా మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్ అయితే కావాలి, ఫోటో రూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటో రూమ్ వచ్చి మనకు ప్లేస్లో అయితే అవైలబుల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చారు, యాప్ యొక్క లింక్. మీరు సెర్చ్లో అలర్ట్ మోషన్ అని సెర్చ్ అయితే చేసి యాప్ అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీరు యాప్ అయితే వేసుకొని ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిక్, నేను ఫంకీ బాయ్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు మీ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకున్న తర్వాతకి మనకు చూడొచ్చు పిక్ ఇంకా ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో చూడండి ఓన్లీ పర్సన్ మాత్రమే కనిపిస్తాడు. సో ఇది పెట్టి మనం నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉంటే మనకు ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే. సో మీరు కూడా సింపుల్గా ఫోటో రూమ్ అయితే యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకొని సేవ్ టు గెలర్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జగన్ ఎడిట్స్ అని కనపడుతుంది కదా. సో ఇదైతే కనపడుతుంది కదా. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే ఇస్తాడు. సో మీరు దానిపైన క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. మీకు డైరెక్ట్గా ఆల్మోస్ట్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఒకవేళ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ప్రాబ్లమ్ అయితే వస్తే సో దానిపైన నేను మా ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. ఒకసారి మీరు ఆ షార్ట్ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు షార్ట్ వీడియో ఏమైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జగన్ ఎడిషన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఆల్రెడీ ఎడిటింగ్ అయితే చేశాను కొన్ని పేజెస్ పెట్టి, అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయితే చేసి ఒక లైట్ పేజ్ పెట్టి నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మనకు టైం అయితే తీసుకుంటుంది కాబట్టి సో డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్ ప్యాక్ అయితే ఇస్తాను, అదైతే ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి మీ పిక్ అయితే మీరు యాడ్ అయితే వేసుకోండి. ఇక్కడ మీరు రిమూవ్ చేశారు కదా ఇందాక ఫోటో రూమ్లో, సో ఆ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం మూవ్ ఆన్ ట్రస్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని పిక్ కొంచెం అయితే పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు వైప్ అని వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని యాంగిల్లో ఒక 270 అయితే పెట్టేసుకోండి. ఇక్కడ యాంగిల్ ఫెదర్ ఎండ్ స్టార్ట్ ఉంది కదా. సో ఇక్కడ మీరు యాంగిల్ మీద ట్యాప్ చేసుకొని ఒక 270 అయితే పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్ 270 అయితే పెట్టుకున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు స్టార్ట్ వచ్చేసి ఒక 47 అలాగా పెట్టుకోండి. సో 40 అయితే పెట్టుకోండి ఫస్ట్ మీరు స్టార్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఫెదర్ ఉంది కదా, సో ఫెదర్ మీద ట్యాప్ చేసుకొని 15 పెట్టేసుకోండి ఫెదర్. సో 15 పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ వచ్చేసి ఒక 48 అయితే పెట్టుకోండి. సో 48 పెట్టుకున్న తర్వాతకి సో మీరు మీ పిక్కుని బట్టి పెట్టుకోండి. నేను ఇక్కడ పిక్కుని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో మీరు మీ పిక్కుని బట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్వైప్ అంటూ మూవ్ లేయర్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా అంటే డౌన్ అవుతుంది. సో ఇలా కింది కంటేనేమో పిక్ అయితే కిందికి అవుతుంది, అండ్ ఇలా పైన కంటేనేమో పిక్ పైకి వెళ్తుంది, అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ ఇక్కడ రైట్ ఉంటుంది. సో అయితే మీరు మీ పిక్ అయితే ఇలా కిందికి పెట్టేసుకొని ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. సో మళ్ళీ మోటర్స్లోకి వెళ్ళేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు సాచురేషన్, సో ఇక్కడ సాచురేషన్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని
ఇక్కడ మోనోక్రోమ్ ఉంది కదా, సో స్టాండర్డ్ సెట్టింగ్ కింద మోనోక్రోమ్ ఉంది కదా, సో దీనిపైన టైప్ చేసుకోండి. సో చేసుకుంటే మనకు పిక్ అయితే ఇలా కనపడుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అండ్ మన పిక్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో చూడండి నీట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మోనోటోస్లోకి వెళ్ళేసి కరెక్ట్గా పిక్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయితే అలాగైతే ఉంటుంది. ఫాంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీకు ఫాంట్ అయితే ఇస్తాను, అదైతే యాడ్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ ఫన్నీ ఫంకీ బై ఉంది కదా, సో దీనిపైన టైప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లో మీరు మీ నేమ్ అయితే టెక్స్ట్ అయితే వేసుకోండి. నేనైతే చూపిస్తాను ఒకసారి. ఫంకీ బాయ్. సో ఇక్కడ నేనైతే ఫంకీ బాయ్ నేమ్ అయితే టెక్స్ట్ అయితే వేసాను. సో మీరు మీ నేమ్ అయితే టెక్స్ట్ అయితే వేసుకోండి. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సారీ, చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లైట్ పిఎన్జీ ఉంటుంది. సో నేను లైట్ పిఎన్జీ అయితే ఆఫ్ అయితే చేశాను, మీరైతే ఆన్ అయితే వేసుకోండి. సో ఆన్ అయితే వేసుకోండి. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బర్త్డే ప్యానెలింగ్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ఒక 2 minutes 3 minutes అయితే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో చూడండి నీట్గా అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అని టైప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంది కదా, సో దీనిపైన టైప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో వరకు ఇక్కడ సేవ్ అవుతుంది కదా, సో సేవ్ చేసుకున్న తర్వాతకి మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో మీరైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో వరకు నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.